హాయ్ అండి. ఈరోజు మనము వెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను పాలు కాచుకొని 1/3 పెట్టుకొని పాల మీద నెగడే ఒక లేయర్లాగా సాగైద్ది. అదంతా స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకొని మరలా ఆ స్టోర్ చేసుకున్న మేగడంతా సాగబెట్టి తోడుపెట్టిందండి. 1 డే తోడుపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. చూడండి ఇలా పెరుగులాగా తయారైంది. ఈ పెరుగుని మనము మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ చేసుకొని కొంచెంగానే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ తీసుకుని మరలా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వెన్న తయారైందో. ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. కొంచెం ఆకుతో తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ ఇది వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడు మన మీద రాకుండా ఉంటుంది. ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ వేగన్ని బాగా హీట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. మాడిపోకుండా మీరు నా ఛానల్ చెక్ చేస్తే ఎక్కువ నేను గీయే వాడతానండి. ఇలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి గీయే వాడతాను. స్వీట్లు కానీ స్నాక్స్ అలా ఎక్కువగా గీయనే వాడతాను. ఈ కలర్స్తో తెచ్చిందండి. స్టవ్ ఆఫ్ పెట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవాలండి. పీచులు తీసుకుని ఇలా మొత్తం వడగట్టుకుని చల్లారాక మనం బయట నుంచి తీసుకొని వదిలితే నాకు బయట నుంచి ఫ్రిడ్జ్లో తెచ్చేది. 20 రూపాయలు కాదు.